హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో చాలామందికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి, నిరుద్యోగులకు ముఖ్యంగా. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో మీకు జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా శాలరీ వచ్చేసి 31,000 అండి. సో ఈ వివరాలు అంటే ఇప్పుడు చూద్దాము. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసుకోండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ బేసిస్ రిక్రూట్మెంట్లో భాగంగా డిగ్రీ మరియు బీటెక్ పాస్ అయ్యి నిరుద్యోగంతో బాధపడుతున్న అభ్యర్థులకు ఎన్టీఆర్ యూనివర్సిటీలో వేకెన్సీ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ వంటి పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. సో డిగ్రీ పూర్తి చేసి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్లో స్పష్టత చేశారు. సో ఈ పోస్ట్ యొక్క వివరాలు చెప్తానండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్గనైజేషన్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. మనకి అప్లికేషన్ అది ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, బీటెక్, పీజీ, డీసీఏ చదివిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఇచ్చారు. శాలరీ అనేది 18,500 నుంచి 31,500 వరకు శాలరీ ఇస్తారు. లాస్ట్ డేట్ అయితే 31 మే 2025 అండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలు పొంది ఉండాలని వీరు విడుదల చేసిన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు ఏ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏ అర్హతలు కలిగి ఉండాలో ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అభ్యర్థులు తప్పనిసరిగా సిఎస్సి, ఐటీ, ఈసీఈ వంటి విభాగాల్లో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అభ్యర్థులకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ నెట్వర్కింగ్ మరియు కంప్యూటర్ అప్లికేషన్పై కొంత పరిజ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండి. సో ఈ జాబ్ పోస్ట్కి వచ్చేసి అభ్యర్థులు ఏదైనా కంప్యూటర్ స్పెషలైజేషన్కి సంబంధించిన డిగ్రీ పొంది ఉండాలి, లేదా ఏదైనా పీజీ, డీసీఏకి సంబంధించిన డిగ్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. థర్డ్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. అభ్యర్థులు ఏదైనా కంప్యూటర్ స్పెషలైజేషన్కి సంబంధించిన డిగ్రీ ఉండాలి, లేదా పీజీ, డీసీఏకి సంబంధించిన డిగ్రీ పొంది ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలంటే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 1వ తారీఖు 7వ నెల 2025 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు మీ ఏజ్ ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఏ కేటగిరీకి ఎంత వయసు ఉందో చెప్తానండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో శాలరీ డీటెయిల్స్ అని చెప్తాను. ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు నెలకు 18,000 నుంచి 31,000 వరకు చెల్లిస్తారు. సో అయితే ఈ శాలరీ అనేది అభ్యర్థుల ఎంపిక అవ్వబడిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ఎలా చేస్తారు? అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్టులను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారికి ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు నిర్వహించబడే టెస్టులు ఏంటంటే స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ టెస్టులు ఉంటాయండి. అలాగే పోస్ట్ వివరాలు, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ చెప్తాను. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి, అలాగే నేమ్ ఆఫ్ ది వేకెన్సీస్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 9 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ అయితే 4 వేకెన్సీస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయితే 2 వేకెన్సీస్, మొత్తం 15 వేకెన్సీస్ అండి. సో అప్లికేషన్ ఫీజు, అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు ఏ కేటగిరీ చెందిన వారైనా సరే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుందండి. సో ఎలా అప్లై చేసుకోవాలి? ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్కు మీరు వెళ్ళాలండి.
లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మీ మొబైల్ ఓపెన్ చేయండి. సో హోమ్ పేజీలో రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అప్లై నౌ బటన్ పై క్లిక్ చేసి తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ను ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ వివరాలు ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థుల కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీ వారు కొన్ని ముఖ్యమైన తేదీలు ప్రకటించారు. ఆ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేది మనకి స్టార్టింగ్ చేసింది వచ్చేసి మే 17, 2025 నుంచి స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31 మే 2025 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇదండి ఈ అవుట్సోర్సింగ్ జాబ్ యొక్క టోటల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఛానల్స్ సపోర్ట్ చేసి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.